హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చమాస్ స్వీట్ హోమ్. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడైతే మా మమ్మీ ఎప్పుడు కూడా బిర్యానీ చేయకుండా, బిర్యానీ తినిపించకుండా అయితే మా ఇంటికి అయితే పంపించరు. సో మొన్న 2 days హాలిడేస్ ఉంటే పిల్లలకైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట. అప్పుడు చికెన్ బిర్యానీ చేస్తే మీరు కూడా చూస్తారు కదా అని చెప్పి వీడియో అయితే తీసి పెడుతున్నానండి. ఫస్ట్ చికెన్ని బాగా వాష్ చేసుకొని తీసుకోవాలి. చికెన్ కొట్టించుకునేటప్పుడు షాప్లో బిర్యానీ కోసం అని చెప్తే వాడు పెద్ద పెద్ద పీసెస్ అయితే కట్ చేసి ఇస్తారు. అలా పెద్ద పీసెస్ని శుభ్రంగా పసుపు లేదా లెమన్ యాడ్ చేసి వాష్ చేసుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం కారము, టేస్ట్కి సరిపడా ఉప్పు, జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇదైతే మా మమ్మీ చేసే స్టైల్లో చూపిస్తున్నాను. చాలా వెరైటీస్లో అయితే బిర్యానీ చేస్తూ ఉంటారు. ఈ బిర్యానీ కూడా నేను వీడియోలో చూపిస్తున్నట్టు చేసి మీరు కూడా ట్రై చేయండి. సూపర్గా అయితే ఉంటుంది టేస్ట్. ఆ తర్వాత కొంచెం ఫ్రెష్గా పెరుగునైతే యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 tablespoon ఆయిల్, ఇంకా కొంచెం లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. లెమన్ జ్యూస్ని కావాలంటే స్కిప్ చేయవచ్చు, ఎందుకంటే కర్డ్ యాడ్ చేసాం కాబట్టి. ఆ తర్వాత వీటన్నింటిని శుభ్రంగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద అయితే పెట్టేయాలన్నమాట. ఆ తర్వాత ఇలాగా మధ్యలో కింద మాడిపోకుండా మధ్యలో ఇలాగా కలుపుతూ ఉండాలన్నమాట. ఈ లోపలైతే నేను ఫ్రెష్ కొత్తిమీర, పుదీనా తీసుకొస్తే బయట నుంచి మొత్తం క్లీన్ చేసి మా మమ్మీకి అయితే హెల్ప్ చేస్తున్నాను. ఆ తర్వాత బిర్యానీకి కావాల్సిన ఆనియన్స్, ఇంకా టమాటోస్, ఇంకా గ్రీన్ చిల్లీ ఇవన్నీ కూడా కట్ చేసి మా మమ్మీకి అయితే హెల్ప్ చేస్తున్నాను. కుక్ చేస్తున్నారు కదా అని చెప్పి అలా వదిలేకుండా కొంచెం హెల్ప్ చేస్తే వాళ్ళకి కూడా హ్యాపీగా ఉంటుంది. సో నేను ఇలాగా బిర్యానీ ఐటమ్, స్పైస్ ఐటమ్స్ ఇవన్నీ తీసి కట్ చేసి ఇలా పక్కన పెట్టుకున్నాను ఒక ప్లేట్లో. ఆ తర్వాత రైస్ కూడా ఒక 1/2 hour లేదా 1 hour ముందైతే మనకి ఎంత కావాలో అంత వాష్ చేసి క్లీన్ చేసుకొని నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఇలాగా కొంచెం లోతుగా ఉండే గిన్నెనైతే తీసుకొని దాంట్లో కావాల్సినంత ఆయిల్, ఇంకా నెయ్యి యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, బిర్యానీ ఆకు, జాపత్రి, ఇంకా లవంగ, చెక్క, యాలకులు ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ 1 by 1 ఇంకా అన్నీ వేసుకోవాలి. ఆ తర్వాత ఇలాగ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్ అలా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసుకొని యాడ్ చేస్తే ఇంకా బిర్యానీకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆ తర్వాత మాడిపోకుండా ఇలాగా మధ్యలో కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత కొంచెం పసుపు, ఇంకా కొబ్బరి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. చాలామంది వేసుకోరు, కానీ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇంకా కొంచెం పెరుగుని కూడా యాడ్ చేసుకోవాలి. అంటే నేను కొలతలు అయితే చెప్పట్లేదు, మీ ఇంట్లో ఎంతమంది ఉంటే చేస్తున్నారో అలాగా ఈ విధంగా అయితే మీరు క్వాంటిటీ చూసుకొని ప్రిపేర్ చేసుకోండి. చాలా బాగుంటుంది. ఇలాగా మళ్ళీ కలుపుతూ కింద మాడిపోకుండా అయితే చూసుకోవాలి. ఆ తర్వాత ఇంకా టొమాటోస్, పుదీనా, కొత్తిమీర కూడా సన్నగా తరుక్కోవాలండి. కొత్తిమీర చాలా సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ ఎప్పుడు కట్ చేసి వేసుకోకూడదు. జస్ట్ గ్రీన్ చిల్లీస్ పైన ఉండే తుడుము తీసేసి క్లీన్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే మీరు ఒక టేస్ట్కి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే వాటర్ యాడ్ చేసిన తర్వాత అయినా సాల్ట్ని వేసుకోవచ్చు. మీరు బిర్యానీ ఎలా చేస్తారు, ఏ విధంగా చేస్తారు అనేది కింద తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ తర్వాత ఇంకా గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. గరం మసాలా కొంచెం మేము ఫస్ట్ చికెన్ పీసెస్లో యాడ్ చేసాం కాబట్టి ఘాట్ ఎక్కువగా ఉంటుందేమో చూసుకొని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మనం ఎంతైతే రైస్ తీసుకుంటున్నామో చూసి కొలతలకి ఈక్వల్గా అయితే వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీరు 1 kg రైస్ ప్రిపేర్ చేస్తే 1.5 kg వాటర్ అయితే పడుతుంది. అంటే మీరు డబ్బా లెక్క తీసుకుంటే డబ్బా లెక్కలో, లేకపోతే గ్లాస్ లెక్కలో తీసుకుంటే గ్లాసులు 1 glass రైస్కి 1.5 glass వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఫస్ట్ కుక్ చేసుకున్నాము కదా చికెన్ పీసెస్ని, ఇవి కూడా ఇంకా రైస్ 80% కుక్ అయిన తర్వాత ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఆ చికెన్ పీసెస్ మొత్తం ఇలాగా దాంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత కింద నుంచి ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత కొంచెం రెడ్ కలర్ ఉంటుంది కదా, ఫుడ్ కలర్ని కొంచెం పాల్లో మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని ఆ తర్వాత పైనుంచి వీడియోలో చూపిస్తున్నట్టు పైనుంచి ఇలాగ వేసేసుకోవాలి. కలర్ అయితే బిర్యానీకి చాలా బాగుంటుంది. అప్పుడు ఈ ప్రాసెస్ మొత్తం అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లోని
కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత సిమ్‌లో పెట్టేసి అంటే స్లోలో పెట్టేసి ఒక 15 మినిట్స్ వదిలేస్తే టేస్టీ చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. మా మమ్మీ చేసే బిర్యానీ అంటే మా ఇంట్లో అందరికీ నచ్చుతుంది. ఇంకా రిలేటివ్స్ కూడా చాలామంది ఇష్టపడతారు. మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఆ తర్వాత కట్టా ఉంటుంది కదా! ముస్లిం స్టైల్స్ కట్టా, దాల్చా అంటారు. అది కూడా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో నేను చూపిస్తాను. నేర్చుకోవాలనుకునే వాళ్ళు లాస్ట్ వరకు అయితే తప్పకుండా వీడియోని చూడండి. ఫస్ట్ ఏం చేసుకోవాలంటే మటన్ తీసుకొచ్చిన తర్వాత దాంట్లో బోన్స్ ఉంటాయి కదా! ఆ బోన్స్ అవన్నీ తీసి శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకొని కూడా లోతుగా ఉండే ఒక గిన్నె తీసుకోవాలి. గిన్నె తీసుకొని దాంట్లో టమాటోస్ ఇంకా మటన్ పీసెస్ యాడ్ చేసుకొని ఇంకా ఉల్లిపాయలు కూడా శుభ్రంగా వాష్ చేసుకొని సన్నగా తరిగి ఇలా తీసుకోవాలి. ఆ తర్వాత సొరకాయ ఉంటుంది కదా! లేత సొరకాయ అయితే బాగుంటుంది. ఆ సొరకాయని కూడా ఇలా వాష్ చేసుకొని దాంట్లో వేసుకోవాలి. ఆ తర్వాత టేస్ట్‌కి సరిపడా కారము, పసుపు యాడ్ చేసుకోవాలి. ఇంకా మటన్ ఎముకల్ని వేయడం వల్ల కట్ట అనేది చాలా బాగుంటుందండి. మీరు ఆల్రెడీ తినే ఉంటారు. ముస్లిమ్స్ పెళ్ళిలో చాలా స్పెషల్ అనమాట. ఆ తర్వాత దీంట్లో కూడా పచ్చి కొబ్బరి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. మళ్ళీ దీంట్లో కూడా ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్‌ని వేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇంకా వంకాయలు కూడా యాడ్ చేయాలి. ఇప్పుడైతే కాదు, కొంచెం వంకాయలు తర్వాత కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. వంకాయలు కట్ చేసేటప్పుడు ఫస్టే వాటర్లో కొంచెం సాల్ట్ అయితే వేసుకొని బాగా కలిపిన తర్వాత ఇలా వంకాయలు చూసుకొని లోపల పాడయ్యాయేమో ఏమో చూసుకొని ఇలాగా వాటర్లో యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ ఇలా కట్ చేసేసి పెట్టేసుకుంటే బ్లాక్ కలర్లో వచ్చేస్తాయి కదా! సో ఇలాగ అయితే చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని సాల్ట్ కలిపిన వాటర్లోనే యాడ్ చేసుకోవాలి. ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే శనగపప్పు ఉంటుంది కదా! పచ్చి శనగపప్పు ఫస్టే కుక్కర్లో బాయిల్ చేసుకోవాలి. ఒక 3-4 విజిల్స్ వరకు బాయిల్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలాగా స్టవ్ మీద పెట్టిన తర్వాత వాటర్ మొత్తం ఇలా పైకి వచ్చేసిన తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత సొరకాయ ముక్కలన్నీ బాగా ఒక 70% కుక్ అయిన తర్వాత దాంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిశనగపప్పు పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. పక్కనే చింతపండు కూడా నానబెట్టుకోవాలి. చింతపండు నానబెట్టిన తర్వాత దాంట్లో కొంచెం వేడి నీళ్ళు పెట్టి నానబెడితే తొందరగా నానుతుంది. మీరు మర్చిపోతే ఒకవేళ ఆ పని చేయండి. లేకపోతే గుర్తుంటే మామూలు వాటర్లో అయినా నానబెట్టేసుకొని చింతపండు రసాన్ని కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు చింతపండు రసం యాడ్ చేసుకున్న తర్వాత ఇలాగా పైన బాయిల్ అవుతుంది కదా! ఆ టైంలో ఇంకొకసారి సాల్ట్ అయితే టేస్ట్‌కి సరిపడా సాల్ట్ అయితే చూసి వేసేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మనం ఎంత ఇంట్లో కుక్ చేసుకున్నా కానీ అమ్మ చేతితో చేసే వంట అయితే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది కదా! అందుకని చెప్పి నేను మా మమ్మీనైతే అడుగుతాను. అడగాల్సిన అవసరం లేదు. ఇంటికెళ్ళినా ఎప్పుడైనా కానీ తప్పకుండా బిర్యానీ అయితే వండి పెట్టి పంపిస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకొకసారి కొంచెం గరం మసాలా ఇంకా పచ్చి కొబ్బరి పేస్ట్ కొంచెం కూడా యాడ్ చేసుకోవాలి. లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర మళ్ళీ వాష్ చేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవాలండి. మీకు ఇలా కనిపిస్తుంది కదా బ్రౌన్ కలర్ పైన, అలా బాయిల్ అయితేనే కట్ట రెడీ అయినట్టు. ఫస్టే వైట్ కలర్లో వచ్చినప్పుడైతే రెడీ అవ్వదు. ఈ విధంగా బ్రౌన్ కలర్లో వస్తే మాత్రము మనకి దాల్చా రెడీ అయిపోయినట్టే. బిర్యానీ చేసినప్పుడు ఇంకా దాల్చా ఇంకా పెరుగు రైతా లేకపోతే తినబుద్ధి అవ్వదు కదా! ఇంకా ఆ తర్వాత మొత్తం ప్రిపేర్ అయిపోయిన తర్వాత అందరం కలిసి కూర్చొని ఇలాగా లంచ్ అయితే ఎంజాయ్ చేసామన్నమాట. ఫ్యామిలీతో పాటు కూర్చొని కలిసి తింటే ఆ ఆనందం చాలా బాగుంటుంది కదా! మీకు వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.